తెలుగు సాహిత్య చరిత్రలో పోతనకి ఒక విశిష్ట స్థానం ఉంది. తెలుగు భాషని మకరందంతో రంగరించి మందారాల వంటి పద్యాలను అందించిన ఘనత పోతనగారిది. నిన్నటి తరంలో భాగవతంలోని కనీసం కొన్ని పద్యాలైనా నోటికి రాని తెలుగువాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, వామనావతార ఘట్టం వంటి సన్నివేశాలలో పోతనగారు వ్రాసిన పద్యాలు తెలుగు భాషా ప్రియులకు మధుర మకరంద సదృశాలు. అటువంటి పోతన భాగవతంలోని ఏర్చికూర్చిన పద్యాలకు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మకరంద వ్యాఖ్యానమే ఈ మందార మకరందాలు. పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను, వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి. ఇది 10వ భాగం. 49వ పద్యం. అళినీలాలక పూర్ణ చంద్రముఖి నేణాక్షిం ప్రవాళాధరన్ కలకంఠిన్ నవపల్లవాంఘ్రియుగళన్ గంధేభకుంభస్తనిన్ పులినశ్రోణినిభేంద్రయాన నరుణాంభోజాతహస్తన్ మహోత్పలగంధిన్ మృగరాజమధ్యగని విభ్రాంతాత్ములైరందరున్. దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. గౌరీ పూజకు వెళుతున్న రుక్మిణిని ఘంటాపదంలో మూగిన రాజవీరులు కనుగొన్నారు. వీరందరూ ఆమెనే చూస్తున్నారు. ఆమె హరిరాకకు ఎదురు చూస్తూ నడుస్తున్నది. అలా నడుస్తుంటే ఆమె వీరమోహినిలా ఉందిట. మామూలు మోహినిని చూస్తేనే తల తిరిగిపోయే ఆ రాకుమారులు వీరమోహినిని చూస్తే ఇంకేమవుతారు? విభ్రాంతాత్ములైనారట. అంటే వారి మనసులే చెదిరిపోయినాయన్నమాట. ఆమె సర్వాంగ సౌందర్యం వారి కనులకు మిరుమిట్లు గొలిపింది. ముందు వారికి తుమ్మెద రెక్కల వంటి కురులు కనిపించినవి. తర్వాత పున్నమి చంద్రబింబం వంటి ముఖం కనిపించింది. ఆ తర్వాత జింక కనులు, పగడాల పెదవి, కలకంఠం, పాదపల్లవాలు, కుచకుంబాలు ఇత్యాదులు. ఏమిటి క్రమం? నిజమే, స్థూల దృష్టికి అలాగే కనిపిస్తుంది. కురుల నుండి చరణాల వరకో, చరణాల నుండి కురుల వరకో వర్ణించవలసింది కదా. ఏమిటి వ్యత్యాసం మరి? అక్కడే పోతన సాధించిన ఔచిత్యం పరాకాష్ఠను అందుకున్నది. చూసేవారు విభ్రాంతాత్ములు, మతి చెదిరిన వారు, ఉన్మాదం ముదిరినవారు. వారు ఆ జగన్మోహని దుర్నిరీక్ష సౌందర్యాన్ని ఒక క్రమంలో చూడగలుగుతారా? ఈ దృష్టి ఉంది కనుకనే పోతన 2 సాభిప్రాయ పదాలు ప్రయోగించినాడు. ఆమె వీరమోహిని అని, వారు విభ్రాంతాత్ములు అని. 50వ పద్యం. మా సరివాడవా మా పాప గొనిపోవ నేపాటి గలవాడ వేది వంశము ఎందు జన్మించితి వెక్కడ బెరిగితి ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మానహీనుడ నీవు మర్యాదలెరుగవు మాయగై కొనిగాని మలయరావు నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు వసుధేశుడవుగావు వావిలేదు కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువదేని విలయ కాల సిఖి శిఖా సమానసిత శిలీముఖముల గర్వమెల్ల గొందు కలహమందు. దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. రుక్మిణిని ఎత్తుకొని పోతున్న కృష్ణుణ్ణి అదలించి తూలనాడుతున్నాడు రుక్మి. అతని కులాన్ని, గుణాన్ని పేరు పేరున ఎంచి దుయ్యపడుతున్నాడు. పైకి చూస్తే అన్నీ నిందలే. రుక్మి నిందలు తప్ప అభినందనలు చేసేవాడా మరి? ఒక దుష్టపాత్ర శిష్ట రక్షకుణ్ణి చెడామెడా తిడుతుంటే పాపం మన పోతన్న పులుకు పులుకున చూస్తాడు. అయ్యో, నా స్వామి తిట్ల పాలవుతున్నాడే అని ఆందోళన పడతాడు. ఆ దుష్టునికి తెలియకుండానే వాడి పాడు నోట పరతత్వ రహస్యాలను పలికిస్తాడు. ఆ రకంగా తన మనసు నింపుకుంటాడు. ఈ పద్యంలో ఆ పనే చేసినాడు. అటు కృష్ణుడు, ఇటు రుక్మి. ఇక తిట్ల వెనుక దాగిన పరమార్థమేమిటో చూద్దాం. కృష్ణుడు రుక్మికి సరివాడు కాడు. నిజమే, అందరికీ అతీతుడు. అతడు ఏ పాటి గలవాడు? ముల్లోకాలే అతనివి, ఆ సిరియే అతనిది. ఏది వంశం? విష్ణుమూర్తికి ఒక వంశమంటూ ఉంటుందా? ఎందు జన్మించితివి? జన్మలేనిదే. ఎక్కడ పెరిగితివి? పెరుగుట విరుగుట నరులకు, నారాయణకి ఎక్కడిది? ఎయ్యది నడవడి, నడిపించేవాని నడవడి ఎవడెరుగును?
మానహీనుడవు. ఆ శరీరునకు ఆత్మస్థిరునకు మాన ప్రసక్తి ఏది? మర్యాదలెరుగవు. అనంతుడతడు. మాయ గైకొని కాని మలయరావు. సర్వము అతని మాయే. నిజ రూపమున శత్రు నివహంబుపై పోవు. అన్ని రూపాలు అతనివే. వసుదేశుడవు కావు. నిజమే, ఒక్క వసుధకే కాదు, చతుర్దశ భువనాలకే అధీశ్వరుడు. వావి లేదు. త్రివిక్రమునికి క్రమంతో నిమిత్తం లేదు. గుణరహితుండవు. గుణత్రయము జీవకోటికి, గుణాతీతునకేటికి. ఇది పైన నిందగా కనిపించిన లోన స్థుతిని దాచుకున్న పద్ధతి. అలంకారాలో వ్యాజస్థుతి. 51వ పద్యం. తగు నీ చక్రి విదర్భరాజసుతకున్ తద్యంబు వైదర్భియుందగు నీ చక్రికి ఎంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిం దగులంగట్టిన బ్రహ్మ నేర్పరి కదా. దర్పాహతారాతియై మగడౌగావుత చక్రీరమణికిన్ మా పుణ్యమూలంబునన్. దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. హరిని చూచిన విదర్భ పౌరులు అనుకున్నారట, కృష్ణునికి రుక్మిణికి భలే జంట కుదిరిందని. ఆ అనుకోవడంలో స్వచ్ఛమైన అమాయకత్వం ఉంది, మంగళకరమైన ఆకాంక్ష ఉంది. కృష్ణునికి రుక్మిణి, రుక్మిణికి కృష్ణుడు అన్ని విధాలా తగినవారు. ఈ ఇద్దరిని తగులగట్టిన బ్రహ్మ నేర్పరియట. ఈ తగులగట్టడం అనేది పోతన్న సరికొత్తగా కూర్చిన నుడికారం. ఈ మాటకు ఇటీవలి కాలంలో ఉన్న అర్థం వేరు. ఇష్టం లేని సంబంధాన్ని తగలగట్టడం అంటారు. పోతన కాలంలో ఈ మాటకున్న అర్థం వేరు. తగులు, తగులం అంటే ఆసక్తి, అనురాగం. ఈ ఇద్దరి హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి తగులం ఏర్పడింది. అది వివాహానికి దారి తీసింది. ఈ రాగబంధాన్ని ఎరిగిన బ్రహ్మ వారి వివాహ బంధాన్ని ఏనాడో నిర్ణయించినాడు. అందుకే అతడు బ్రహ్మ. ఆ నేర్పు అతనికే చెల్లింది. సామాన్య పౌరులు అమాయకంగా పలికిన పలుకుల వెనుక ఇంతటి గంభీరార్థాన్ని పొదిగినాడు పోతన్న. ఈ పద్యంలో కృష్ణుడు మాటి మాటికి చక్రిగా కనిపిస్తాడు. రుక్మిణి వైదర్భిగానే భాసిస్తుంది. పర్యాయ పదాలు కరువా తిప్పి తిప్పి గుప్పించడానికి పదే పదే చక్రి చక్రి అంటాడేమిటి? అప్పుడు కావలసింది, అక్కడికి రావలసింది గోపాల బాలుడో మురళీలోలుడో కాదు, చక్రధారి అయిన సర్వేశ్వరుడు. వచ్చింది తావలచిన ఒక సామాన్య కన్య కోసం కాదు, విదర్భరాజు పుత్రి కోసం, మరో రూపంలో పెరుగుతున్న రమా భగవతి కోసం. అందుకే పోతన్న అన్నిసార్లు కృష్ణపరంగా చక్రిని, రుక్మిణీ పరంగా వైదర్భిని ప్రయోగించినాడు. 52వ పద్యం. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. దీనికి నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానం వినండి. ఇది రుక్మిణీ కృష్ణుల కళ్యాణం. అంత్యప్రాసల దొంతరతో పోతన్న చేసిన కావ్యగానం. అతడు హరి, ఆమె చేతోహారిణి. ఈ జన్మలోనే కాదు, అతని హృదయాన్ని హరించింది. ఆనాడే సంపత్కారిణిగా, ఇందిరా సుందరిగా అతనిని చేపట్టిన నాడే. ఆ దంపతులే ఈ దంపతులు. ఆనాటి పెండ్లి క్షీరసాగర తీరంలో జరిగింది. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం అఖిల భువన కళ్యాణం. దీనితో మందార మకరందాలు అనే ఈ చిన్ని పుస్తకంలో నారాయణ రెడ్డి గారి వ్యాఖ్యానంతో కూడినటువంటి పోతన భాగవత పద్యాలు విన్నారు. నమస్కారం.